Hi students, good morning everyone. Today we are going to discuss about explain the principles of construction and management in respect of rearing and stocking ponds. So last class lo ప్రీ స్టాకింగ్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈరోజు క్లాస్లో రేరింగ్ అండ్ స్టాకింగ్ పాండ్స్, మేనేజ్మెంట్ ఆఫ్ రేరింగ్ అండ్ స్టాకింగ్ పాండ్స్. రేరింగ్ అండ్ స్టాకింగ్ పాండ్స్. సో ఇక్కడ రేరింగ్ అండ్ స్టాకింగ్ పాండ్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో స్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫిష్ పాండ్ డిపెండ్స్ అపాన్ టైప్ ఆఫ్ ద ఫిష్ సెలెక్టెడ్ ఫర్ కల్చర్ అండ్ ద స్టేజ్ ఆఫ్ ద లైఫ్. అయితే ఇక్కడ పాండ్ని కన్స్ట్రక్షన్ చేయాలి అంటే అది దేనిపై డిపెండ్ అయి ఉంటుంది అంటే కనుక మనం ఏ టైప్ ఆఫ్ ఫిష్ని అయితే ఆ పాండ్లో వేస్తామో దానిపై డిపెండ్ అయి ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ ఫిష్ని మనం సెలెక్ట్ చేసుకుని వాటిని పాండ్లో కల్చర్ చేయాలనుకుంటున్నామో ఆ కల్చర్ని బట్టి దాన్ని బట్టి మనం పాండ్ని కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏ ఏ ఏ ఏ ఫిషెస్ని ఏ టైప్ ఆఫ్ పాండ్లో దాన్ని కల్చర్ చేస్తారు అన్నది అబ్జర్వ్ చేసినట్లయితే బ్రీడింగ్ హాపాస్ ఉంటాయి. ఈ బ్రీడింగ్ హాపాస్ని సో ఇవి ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఫిషెస్ యొక్క మేటింగ్ జరగడానికి, అదేవిధంగా స్పానింగ్ జరగడానికి ఈ బ్రీడింగ్ హాపాస్ను వాళ్ళు ఎక్కువగా ఈ ఫిష్ కల్చర్లో యూజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం నర్సరీ పాండ్స్. సో నర్సరీ పాండ్స్ వచ్చేసరికి సో గ్రోత్ ఆఫ్ అంటే ఫ్రై అండ్ ఫింగర్లింగ్ సైజ్లో ఉండేటువంటి ఫిషెస్ని ఈ నర్సరీ పాండ్స్లో వీళ్ళు కల్చర్ చేయడం జరుగుతుంది. ఆ ప్లేస్ అంటే నర్సరీ పాండ్ అనేటువంటిది దానికి ఫ్రై అండ్ ఫింగర్లింగ్స్ని కల్చర్ చేయడానికి ఈజీ వాటికి అనుకూలంగా ఉండడం జరుగుతుంది. మనం రేరింగ్ పాండ్స్. రేరింగ్ పాండ్స్ వచ్చేసి ప్రొడక్టివిటీ పాండ్స్. రేరింగ్ అండ్ ప్రొడక్టివిటీ పాండ్స్. రేరింగ్ అండ్ ప్రొడక్టివిటీ పాండ్స్ ఈ ఫ్రై అండ్ ఫింగర్లింగ్ సైజ్ దగ్గర నుంచి ఏదైతే మార్కెట్లో దాన్ని సప్లై చేస్తామో అప్పటి వరకు ఆ సైజ్ వరకు ఉండేటువంటి మార్కెట్ చేసేటువంటి సైజ్ వరకు ఉండేటువంటి ఫిషెస్ని రేరింగ్ పాండ్స్లోను ప్రొడక్టివిటీ పాండ్స్లోను కల్చర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ స్టాకింగ్ పాండ్స్. ఇక్కడ కూడా ఈ సైజ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో, ఫిష్ యొక్క సైజ్ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో సో అప్పుడు ఈ ఫిషెస్ని సైజ్లో ఉండేటువంటి ఫిషెస్ను ఈ స్టాకింగ్ పాండ్స్లో కల్చర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రేరింగ్ పాండ్స్ అండ్ స్టాకింగ్ పాండ్స్ ఒకసారి చూసినట్లయితే రేరింగ్ పాండ్స్ ఫస్ట్ వన్ రేరింగ్ పాండ్స్. అయితే ఇక్కడ ఫిషెస్ని కల్చర్ చేయాలి అంటే కనుక ఈ ఫిషెస్ కల్చర్ చేయాలి అంటే ఆ
ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్లేస్ను ఫస్ట్ స్థలాన్ని వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. అంటే ఇంచుమించు 23% వరకు కూడా ఈ స్థలం అనేటువంటిది వాటికి తీసుకురావడం జరుగుతుంది. అయితే ఈ పాండ్స్ను ఎలాగా కన్స్ట్రక్షన్ చేస్తారు అంటే 19x30x4 అంటే మెజర్మెంట్స్ అనేవి వీళ్ళు చూసుకుంటూ ఆ పాండ్స్ని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అయితే ఆ పాండ్స్లో ఏవైనా సీవీడ్స్ కానీ లేదా మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైనా ఉన్నాయా లేదా, స్మాల్ ప్లాంటానిక్ ఏవైనా ఉన్నాయా లేదా, కలుపు చేపలు ఏవైనా ఉన్నాయా లేదా చూసుకుని వాటిని తీసివేయడం జరుగుతుంది. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్ప్ ఫిషెస్ని అంటే ఫ్రెష్ స్టేజ్లో ఉండేటువంటి కార్ప్ ఫిషెస్ని అందులోకి ఇంట్రడ్యూస్ చేయాలి. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వాటికి ఆర్టిఫిషియల్గా కాకుండా న్యాచురల్గా ఉండేటువంటి ఫుడ్ని పెట్టడం జరుగుతుంది. అంటే ఇంచుమించు 1:1 రేషియోలో వేరుశనగ నెక్స్ట్ తౌడు ఉండలుగా చేసి వాటిని పెట్టడం జరుగుతుంది. ఇందులో 40% మీట్, 40% అనేది కార్బోహైడ్రేట్స్ లేదా ప్రోటీన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అంటే 1:7గా ఉండడం జరుగుతుంది. ఇది 1.7 కిలోస్ ఉంటే కనుక ఆహారం 1 కిలో వరకు వెయిట్ అనేది పెరుగుతుంది. ఇందులో ఈస్ట్ అంటే బి కాంప్లెక్స్ రిమైనింగ్ ఇవన్నీ కూడా ఫిష్ యొక్క సైజుని బట్టి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడే ఫిషెస్లో గ్రోత్ అనేది ఎక్కువగా అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ 100 ml mgల టెర్రామైసిన్ యాంటీబయోటిక్ను ఉపయోగిస్తే కనుక యూజ్ చేస్తే కనుక ఈ ఫిషెస్ అనేవి యాక్వాటిక్ పారాసైట్స్ నుంచి ఇవి ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఎవరైతే పాండ్స్ని కల్చర్ చేస్తారో హెక్టార్స్కి 5,000 నుంచి 1,50,000 వరకు ఇక్కడ డిఫరెంట్ స్పీసెస్లో ఉండేటువంటి ఫ్రైస్ని ఇందులో వేయడం జరుగుతుంది. అంటే కట్ల, రోహు, మృగాల అంటే 1:2:2 కట్ల 1% ఉంటే రోహు 2%, మృగాల ఫిషెస్ 2% ఉండాలి. నెక్స్ట్ కట్ల, రోహు, మృగాల ఇతర కార్ప్ ఫిషెస్ 3:4:1:2 రేషియోలో ఉండాలి. నెక్స్ట్ కట్ల ఫిషెస్, రోహు, సిల్వర్ ఫిషెస్, మృగాల, నెక్స్ట్ గ్రాస్ కార్ప్ ఈ ఫిషెస్ అన్నీ కూడా 2:4:4:4 3:3గా ఉండాలి. ఉండడం జరుగుతుంది. సో అయితే జనరల్గా ఈ నర్సరీ పాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో 2.5 to 4 సెంటీమీటర్స్ ఫ్రై స్టేజ్లో ఉండేటువంటి వాటిని 4 to 10 సెంటీమీటర్స్ వరకు ఉండేటువంటి ఈ ఫింగర్లింగ్స్ వచ్చేంత వరకు కూడా వాటిని ఈ నర్సరీ పాండ్స్లో వాళ్ళు కల్చర్ చేయడం జరుగుతుంది. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, కట్ల, రోహు, మృగాల అదర్ కార్ప్ ఫిషెస్. నెక్స్ట్ కట్ల, రోహు, సిల్వర్ ఫిష్, మృగాల. నెక్స్ట్ గ్రాస్ కార్ప్స్ ఇవన్నీ కూడా ఒక రేషియో అనేది ఉంటుంది. ఈ రేషియోని బట్టి వాళ్ళు ఆ పాండ్స్లో వాటిని కల్చర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్టాకింగ్ పాండ్స్. ఎప్పుడైతే స్టాకింగ్ పాండ్స్లో లార్జ్ సైజ్కి వచ్చేటువంటి అంటే ఎప్పుడైతే మార్కెట్కి మనం సప్లై చేస్తామో అప్పటి వరకు ఉండేటువంటి మార్కెట్కి సిద్ధంగా ఉండేటువంటి ఫిషెస్ అన్నింటినీ కూడా ఈ స్టాకింగ్ పాండ్స్లో వీళ్ళు నిల్వ చెరువులు అంటారు. వీటిలో స్టాకింగ్ పాండ్స్లో వీళ్ళు మార్కెట్ సైజ్లో ఉండేటువంటి ఫిషెస్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళలో బ్రీడర్స్ ఫ్రై స్టేజ్లో ఉండేటువంటి బ్రీడర్స్ని టెంపరీగా మాత్రమే స్టోర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఇండస్ట్రీ ఎక్కడైతే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారో అక్కడ 300x80x6 మెజర్మెంట్స్ అనేవి నిర్మించబడతాయి. 6 మెజర్మెంట్స్తో వీళ్ళు ఆ పాండ్ని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అయితే సమ్టైమ్స్ కొన్ని సందర్భాల్లో ఈ లార్జ్ ఫిషెస్ అనేవి, బిగ్ ఫిషెస్ అనేవి ఫుడ్ని తీసుకోవు. కాబట్టి ఫుడ్ని తీసుకుని
తీసుకుని ఇంకా ఎక్కువగా ఫుడ్ మెటీరియల్స్ తీసుకుని, అంటే వీళ్ళు న్యూట్రియంట్స్ అనేది ఎక్కువగా అయితే కనుక అందులో ఇవి ఇంకా లార్జ్ సైజ్కి పెరిగి వాటి ప్రోటీన్ ఫుడ్, కార్బోహైడ్రేట్, ఈ న్యూట్రియంట్స్ వాల్యూ ఉండేటువంటి ఫీడింగ్ ఏదేస్తున్నారో వాటిని ఇవి యూజ్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ సీవీడ్స్. నెక్స్ట్ పారాసైటిక్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేసుకోవాలి, ఎలిమినేట్ చేసేయాలి, తీసేయాలి. సో ఫిష్కి ఫీడింగ్కి అవసరమైనటువంటి ఆర్గానిక్ మెటీరియల్స్ కానీ అన్ఆర్గానిక్ మెటీరియల్స్ కానీ వేయాలి. అంటే అమ్మోనియం సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్, నైట్రేట్స్. సో వీటన్నింటినీ కూడా ఆర్గానిక్ లేదా ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని వీళ్ళు వేయడం జరుగుతుంది. సో కింద ఉండేటువంటి బాటమ్ ఆఫ్ ద పాండ్ యొక్క కింద ఉండేటువంటి ఈ సాయిల్ కూడా వీళ్ళు తీసివేయడం జరుగుతుంది. అదేవిధంగా వేరు ఆహారపు అలవాట్లు, డిఫరెంట్ ఫీడింగ్ స్టేజెస్లో ఉండేటువంటి వాటిని, వేరు ఆహారపు అలవాట్లు ఉండేటువంటి వాటిని ఈ ఫిష్ కల్చర్ చేయడం ద్వారా క్యారింగ్ కెపాసిటీని కూడా వాటికి పెంపొందింప చేయవచ్చు. సో నెక్స్ట్ వన్ ఈ బయోమాస్ కూడా దానికి ఎక్కువగా ఆధారాన్ని ఇవ్వడం జరుగుతుంది. క్యారింగ్ కెపాసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ పాండ్స్ యొక్క నేచర్ ఎలా ఉంది అదన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. అంటే టెంపరేచర్ ఎలా ఉంది, వాటర్ టర్బిడిటీ ఎలా ఉంది, నెక్స్ట్ వన్ సాయిల్ ఎలా ఉంది, ఆర్గానిక్ లేదా ఇన్ఆర్గానిక్ వాటిని వేయొచ్చా, లేకపోతే ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా న్యూట్రిటివ్ వాల్యూస్ ఉండేటువంటి, ప్రోటీన్ కంటెంట్ ఉండేటువంటి ఈ ఆర్టిఫిషియల్ ఫీడింగ్ కూడా వీటికి పెట్టడం జరుగుతుంది. హెఫర్ అనేటువంటి సైంటిస్టు చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే డెప్త్ అనేది ఎక్కువగా ఉంటుందో అప్పుడు భారశక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అప్పుడు ఫిషెస్ని తొలగించి రిమైనింగ్ ఫిషెస్ని అందులో పెంచడం జరుగుతుంది. అంటే ఫ్రై స్టేజ్లో ఉండేటువంటి వాటిని ఇంచుమించు 5000 నుంచి 8000 వరకు వాటిలో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే కట్లా ఫిషెస్ కానీ, రోహు ఫిషెస్ కానీ, మృగాల ఫిషెస్ని కానీ, ఫింగర్లింగ్స్ని అందులో వాళ్ళు కల్చర్ చేయడం జరుగుతుంది. రిజర్వాయర్ ఆర్ హెడ్ పాండ్. సో ఎప్పుడూ కూడా వాటర్ అనేటువంటిది వాటర్ అనేటువంటిది నిత్యం ఉండేటట్టుగా సో ఆ ఫామ్ని వీళ్ళు కల్చర్ చేస్తే కనుక దాన్ని రిజర్వాయర్ లేదా హెడ్ పాండ్ అంటాం. నెక్స్ట్ వన్ హ్యాచరీస్. ఈ హ్యాచరీస్ అనేటువంటివి 4 to 6 వరకు పొదుగు కొలను ఉంటాయి. సో వీటిని చిన్న లార్వాస్గా ఉండేటప్పుడు వాటిని వాటర్లోకి వేయడం జరుగుతుంది. సో వీటిని గుడ్డతో తయారు చేయబడిన హాపాస్ కానీ, లేకపోతే ముతక బట్టలతో తయారు చేసినటువంటి హాపాస్ కానీ, దోమ తెరలతో కానీ వీటిని నిర్మించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ప్రొడక్షన్ పాండ్స్కి వచ్చేసరికి 91 into 50 into 3.5 మీటర్స్ యొక్క మెజర్మెంట్స్ అనేది ఉండాలి. ఎప్పుడు కూడా వాటర్తో నింపబడి ఉంటుంది అనమాట. ఒకవేళ లోతు ఎక్కువగా ఉన్నా కూడా సో లైట్ అనేది లోపలికి పెనెట్రేట్ అవ్వదు కాబట్టి అక్కడ ఏమవుతుంది, ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. కాబట్టి ఇంచుమించు 5 మీటర్స్ వరకు లైట్ అనేది పెనెట్రేట్ అయ్యేలా చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ నర్సరీ. సో ఇండ్యూస్డ్ బ్రీడింగ్ ద్వారా ఏవైతే ఎగ్స్ కానీ డెవలప్ అవుతున్న స్టేజెస్లో ఉండేటువంటి వాటిని ఈ నర్సరీలోకి ఇంట్రడ్యూస్ చేసి కల్చర్ చేయడం జరుగుతుంది. నర్సరీలో వీళ్ళు కల్చర్ చేయడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే
రిజర్వాయర్కి దగ్గరగా ఉంటే కనుక 15x15x1.2 మెజర్మెంట్స్తో వెళ్ళు బ్రిక్స్తో వెళ్ళు ఈ నర్సరీ పాండ్స్ని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అంటే నర్సరీని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని మెథడ్స్ అనేవి యూజ్ చేయాలి. అంటే సీవేడ్స్ ఏమీ లేకుండా చూసుకుంటూ ఉండాలి. ఈ ఫ్రై అండ్ ఫింగర్లింగ్ స్టేజ్లో ఉండేటప్పుడు వాటికి ఫైటో అండ్ జూ ప్లాంటాన్స్ కావాల్సినటువంటి ఎరువులను కూడా వేసి సో నర్సరీ అనేది ఫలవంతమైనట్టుగా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆల్గే అనేది ఉండేటట్లు చూసుకోవాలి, ఆల్గే ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ మన పరభక్షక ఈ పారాసైటిక్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో నర్సరీలోకి చేరకుండా చూసుకోవాలి. సో నెక్స్ట్ 3 నుంచి 5 డేస్లో ఉండేటువంటి ఈ ఫ్రై అండ్ ఫింగర్లింగ్స్ ఏవైతే ఉంటాయో వీటిని హ్యాచరీస్ నుంచి నర్సరీ పాండ్స్లో చేర్చాలి. సో దీనికి ఇంచుమించు 30 రోజులు అనేవి ఉంటుంది. ఈ సమయంలో ఈ డిఫరెంట్ స్టేజెస్లో పెరగడానికి వాటికి కావాల్సినటువంటి ఫీడింగ్ నెక్స్ట్ మన ఫిజికల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కల్పించాలి. సో అంటే ఏంటి, పరభక్షకాలు లేకుండా అలల తాకిడి ఏమీ లేకుండా వాటిని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఎటువంటి డిసీజెస్ కానీ గురి కాకుండా చూసుకుంటూ ఉండాలి. సో అలా సాధిస్తేనే ఏర్పరిచినట్లయితే ఇక్కడ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే రేరింగ్ అండ్ స్టాకింగ్ పాండ్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఈ ఎస్ఏ కూడా జస్ట్ ఇస్తే షార్ట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ఏంటి, రిజర్వాయర్, హెడ్ పాండ్, హ్యాచరీస్, ప్రొడక్షన్ పాండ్స్, రేరింగ్ అండ్ స్టాకింగ్ పాండ్స్ ఈ రెండింటిలో నుంచే డెఫినెట్గా షార్ట్కి ఇవ్వడం జరుగుతుంది, షార్ట్ ఆన్సర్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైతే ప్రొడక్షన్ అనేది జరిగేటప్పుడు చూసుకుంటూ ఉండాలి. మేనేజ్మెంట్ వాళ్ళు ఎప్పుడు కూడా వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మేనేజ్మెంట్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే ఇవన్నీ కూడా ఈ మేనేజ్మెంట్ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళు వీటన్నింటినీ కూడా ఈ ప్రిన్సిపల్స్ అన్నింటినీ కూడా వీళ్ళు ఫాలో అయితే ఈ ప్రొడక్షన్ అనేది అంటే ఈల్డ్ అనేటువంటిది వీళ్ళకి ఎక్కువ అనేది రావడం జరుగుతుంది. అంటే ఫిషెస్ అనేవి సమ్ టైమ్స్ ఏంటంటే ఎక్కువగా ఫుడ్ మెటీరియల్స్ని తీసుకుంటాయి కాబట్టి అవి సైజుని బాగా ఇంక్రీజ్ అయిపోతాయి. సో వాటిని కూడా మార్కెట్ సైజ్ కన్నా ఎక్కువగా అయిపోతాయి కాబట్టి వీటి యొక్క ఫీడింగ్ విషయంలో కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఒకే ఈ క్యారీయింగ్ కెపాసిటీ అంటే ఒకే ఆహారపు అలవాట్లు ఉండేటువంటి ఫిషెస్ను ఒకే పాండ్లో పెంచడం ద్వారా కూడా ఇక్కడ క్యారీయింగ్ కెపాసిటీని పెంపొందించడం జరుగుతుంది అంటే ఇక్కడ ఎప్పుడైతే పాండ్స్లోకి వీటిని కల్చర్ చేస్తామో అప్పుడు వాటిలో బ్రీడింగ్ అనేది కూడా జరుగుతుంది. అయితే బ్రీడింగ్ జరిగిన తర్వాత అవి ఓవరీ ఎగ్స్ని అనేవి వాటర్లోకి రిలీజ్ చేస్తాయి. అంటే వాటర్లోకి ఎగ్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో వాటితో పాటుగా మేల్స్ నుంచి స్పర్మ్స్ కూడా వాటర్లోకి రిలీజ్ అవుతాయి. అంటే ఏంటి, ఇదంతా కూడా ఫెర్టిలైజేషన్ అంతా కూడా ఎక్స్టర్నల్గా జరుగుతుంది, వాటర్లో జరుగుతుంది. అప్పుడు లార్వల్ స్టేజ్లో ఉండేటువంటి ఈ ఫిషెస్ అనేవి రావడం జరుగుతుంది. సో వీటిని ఈ సీడ్ అయితే ఏదైతే ఉందో ఈ ఫెర్టిలైజేషన్ జరిగినటువంటి ఎగ్స్ నుంచి లార్వల్ స్టేజెస్ వస్తాయి. ఈ సీడ్ ఏదైతే ఉందో వీటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి టైం అనేది ఎక్కువ పడుతుంది. కాబట్టి వీటిని హాపాస్ ఉంటాయి కదా, సో వాటిలోకి వీటిని తీసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో ఈ పాండ్స్ గురించి అంటే రేరింగ్ అండ్ స్టాకింగ్ పాండ్స్ గురించి నేర్చుకున్నాము. అలాగే ఇంకొక వీడియో వచ్చేసరికి మేనేజ్మెంట్
ఇంపార్టెన్స్ మేనేజ్మెంట్ అంటే దేని గురించి, ప్రీ స్టాకింగ్ మేనేజ్మెంట్, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రీ స్టాకింగ్ మేనేజ్మెంట్ గురించి. నెక్స్ట్ వన్ రేరింగ్ అండ్ స్టాకింగ్ మేనేజ్మెంట్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్.